హలో సార్. దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ గారు అందరికీ తెలిసినదంట. వారి ఇంటి తాలూకు పవర్ కట్, వాటర్ కట్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ తెర మీదకొస్తున్నాయి. ఏంటి అసలు విషయం? ఆయన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ని, మురళీకృష్ణ అనే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, తను పవర్ కట్ చేసినందుకు తన్ని తిట్టిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. దువ్వాడ గారు ఏంటి ఇన్ని బూతులు మాట్లాడుతున్నాడు, అబ్బాబా బూతులే బూతులు అని చెప్పేసి వార్తలు రాస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళ్దాం. దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ మధ్య కాలంలో ఎంత బిజీగా ఉన్నారో మనందరికీ తెలుసు. ఆయన మంచోడా చెడ్డోడా నాకు అనవసరం. ఇక్కడ ఈ సీన్లో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నమే చేస్తా. చూడు, ఇక్కడ దువ్వాడ శ్రీనివాసే కాదు, నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు ఆ పొజిషన్లో. బట్ ఈయన గురించి చెప్తున్నా. ఒక నెల రోజులుగా ఈయన ఆవిడ ఇద్దరు కలిసే ట్రావెల్ చేస్తా చీరలు కొంటున్నారు, ఇంటీరియర్స్ చూస్తున్నారు, షాప్స్ చూస్తున్నారు, బిజినెస్ మొత్తం వకుల సిల్క్స్ ఓపెన్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నారు. దాంట్లో వీళ్ళిద్దరి దగ్గర ఉండి అన్ని సమకూర్చుకుంటారు. ఇంటీరియర్స్ దగ్గర నుంచి అన్ని, ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాలి అంటే. దానికోసం బాగా తిరుగుతున్నారు. ఈ తిరిగే క్రమంలో మన కరెంటు బిల్లులు ప్రతి నెల 1వ తారీఖు వస్తాయి. అంటే ఫస్ట్ వీక్లో వస్తాయి. 16th లోపో 17th లోపో 18th లోపో కట్టండి అని ఒక డ్యూ డేట్ ఉంటుంది. దాని తర్వాత ఫైన్ పడ్డం, అది కంటిన్యూ అయితే నెక్స్ట్ మంత్ బిల్ వస్తే 2 మంత్ల బిల్ ఒకేసారి వచ్చింది అనుకో, పవర్ కట్ చేయడం లాంటివి ఉంటాయి. అందరి ఇళ్లలో కామన్. నెక్స్ట్ కట్టదు అంటే కట్టేవాళ్ళు, రెగ్యులర్ కట్టేవాళ్ళు సడన్ గ్యాప్ వచ్చిందన్నా కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మన లాస్ట్ టైం ఫోన్పే, జీపే నుంచి కరెంటు బిల్లులు తీసేస్తున్నాం అన్నారు. అప్పుడు అందరు ఇబ్బంది పడ్డారు. 3 months నుంచి అయ్యో నేను ఎక్కడ కట్టాలో ఎటు కట్టాలో కూడా అర్థం కాని పరిస్థితిలో అలవాటైపోయి తర్వాత ఇప్పుడు వస్తున్నాయిలే పర్లా, అప్పుడు కూడా చాలా మంది కట్స్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు అంటావా బాగా ఇదిగా ఒక కొత్త బిజినెస్ పెట్టిన వాళ్ళు, ఒక పెద్ద బిజినెస్ పెట్టిన వాళ్ళకి ఒక హడావిడి ఉంటుంది. ఆ హడావిడిలో పాపం మర్చిపోయారు కట్టడం. సరే మర్చిపోయారు. మర్చిపోయినప్పటికీ కూడా అనుకోకుండా నోటిఫికేషన్ అరే కట్టాలి కదా అని చెప్పి కట్టాడు. ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ని తిట్టే 5 రోజుల ముందే కట్టేశాడు. కట్టాక జరిగింది ఇదంతా. కట్టడము కట్ చేయడము ప్యారలల్ గా జరిగాయి. అతను కూడా వచ్చేసి టక్కున కట్ చేసి వెళ్ళిపోయాడు, బిల్ ఉంది కదా అని చెప్పేసి. ఇప్పుడు ఆయన యాజ్ ఏ కన్జ్యూమర్ గా ఫోన్ చేసి ఈ మాధురి పేరు మీద ఉంది కరెంటు బిల్లు, తను కట్టి కూడా 5 days అయ్యింది, ఎలా కట్ చేస్తావు అంటే ఒక ఇంటిమేషన్ అనేది ఉండాలా. నార్మల్ మనుషుల కంటే పర్లా. రోడ్డు మీద నువ్వు తిరుగుతుంటే ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని గవర్నమెంట్ వాళ్ళ బండ్లు చూస్తే ఒక రెస్పెక్ట్ ఇస్తావు. ఇప్పుడు ఈయన కూడా గవర్నమెంట్ మనిషి, ఎమ్మెల్సీ, ఆయన ఇంట్లో ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. నువ్వు వచ్చి ఏదైనా కట్ చేసే బదులు ఒక మాట చెప్పాలి, మేము ఇలా కట్ చేయాలనుకుంటున్నామండి, మీరు బిల్లు కట్టలేదు. సరే అయ్యో అదేం లేదండి, మేము నోటిఫై చేయలేదంటారు, అప్పటి వరకు చేయలేదు, మేము మేడంకి ఫోన్ చేసాం, ఆమె లిఫ్ట్ చేయలేదని వీళ్ళు అన్నారు. మేడం ఎందుకు లిఫ్ట్ చేయలేదు అన్నా కూడా అర్థం చేసుకోవాలి. విషయం ఏంటంటే ఆవిడ మధ్య షాపులు గీపులు అన్ని తిరుగుతా, ఎవరు ఫోన్ చేస్తున్నారు ఆవిడకి ఏం తెలుస్తుంది, వీడి నెంబర్ ఏమైనా సేవ్ చేసి పెట్టుకుంటుందా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని? పెట్టుకోదుగా. మేబీ ఆ బిజీలో ఎన్నో మిస్ కాల్స్లో ఈ కాల్ కూడా పోయి ఉండొచ్చు. అంత మాత్రాన నువ్వు కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. అఫ్ కోర్స్ నీ డ్యూటీ నువ్వు చేసావు కరెక్ట్, ఐ యాక్సెప్ట్ దట్. కాకపోతే అప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు ఏమనాలి, సరే అట్లా కట్ చేసాం కాదు మాట్లాడేది. పోనీలేండి సార్ మీరు కట్టారంటున్నారు కదా, నేను వెళ్ళి దాన్ని మళ్ళీ పెడతాను ఇవాళ సాయంత్రమో, లేదా కొంచెం బయట ఉన్నాను, 1 గంటకో 2 గంటలకో వెళ్తా, లేదా చాలా దూరంగా ఉన్నాను, రేపు పొద్దున కల్లా పెట్టేస్తా సార్, దయచేసి నన్ను క్షమించండి, ఏదో ఇలా చిన్న మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది, అసలు నా తప్పే లేదు, ఎవడరా నువ్వు అన్నట్టు ఈయన మాట్లాడితే తను ఏమన్నాడంటే నేను కన్స్యూమర్ కోర్టులో కేసు వేస్తా, అప్పుడు నీ ఉద్యోగం తీస్తా, నాయాలా నువ్వు నన్ను ఇలా అంటావా అని అన్నాడు. ఇప్పుడు పవర్ బిల్ కట్టండి సార్ అంటే, ఒరే నేను పవర్ బిల్ కట్టను, నా ఎలా అసలు ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకోపోరా అన్నాడు అనుకో, అది బూతు, నువ్వు తిట్టినట్టు. నేను పవర్ బిల్ కట్టినా కూడా నా కనెక్షన్ ఎందుకు రా, నువ్వు పీకా ఉండు, నీ ఉద్యోగం కూడా తీస్తా అంటే అది బూతు కాదు. ఎవరైనా అలాగే మాట్లాడతారు, ఆయన మాట్లాడడంలో తప్పు లేదు. వాగ్వాదం జరిగి ఆ మాట అన్నారా? వాగ్వాదం జరగల, ఈయన ఏదో ఆయన ఫోన్ చేసినప్పుడు నేను ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడు అన్నాడు, తప్పేం లేదు. అలాగే అంటారు ఎవరైనా సరే. ఇప్పుడు నువ్వు ఏంటిది ల్యాప్టాప్ ఆర్డర్ చేసి ఇటుక పిల్లలు వచ్చాయి, ఏం చేస్తావు? కంప్లైంట్ చేస్తావు. మరి నువ్వు డబ్బు కట్టినప్పుడు, డబ్బు కట్టినా కూడా నీకేదో అయితే
నీకు ఆ మాత్రం ఫీలింగ్ ఉండదా? అవును, అతను వచ్చి చేయాల్సిన బాధ్యత అతనిది. అది